సామాన్యుడు మాత్రం జ్ఞానం లేనోడు కాదండి, చాలా తెలివిగలవాళ్ళు. అందులో విజయవాడ ప్రజలు రాజకీయ పరంగా ఇంట్లో గరిట తిప్పుకునే ఆడది కూడా చెప్పగలదండి. కానీ నీటి మూటలండి ఆయన మాటలు మాత్రం. జగన్ గారి మాటలు నీటి మూటలు. సార్ ప్రకటించారు సార్, ఇచ్చింది ఇది సార్. నేను కూడా ప్రకటిస్తాను సార్. ఒక 2 లక్షలు 2 కోట్లు నేను ఇస్తానండి నా తరపు నుంచి అని ప్రకటిస్తాను సార్. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నమస్తే అండి, నా పేరు జ్యోతి. ఏం చేస్తారమ్మా? నేను బ్యూటీషియన్ అండి. 2001లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద నేను కోర్స్ నేర్చుకున్నాను. ఓకే, చంద్రబాబు నాయుడు గారు చెప్పి పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు కోర్స్ నేర్చుకుని అవును చాలా ఓకే. అది 30,000 కోర్సు బయట అడిగితే అప్పుడు మేము ఎస్సీ హిందూ మాల. ఆ టైంలో మా దగ్గర డబ్బులు లేవు. మా నాన్నగారు లారీ డ్రైవరు, మేము 8 మంది సంతానం, 5 ఆడపిల్లలు 3 మగపిల్లలు. ఆ కోర్సులు నేర్చుకోవడానికి కూడా మాకు స్తోమత లేదు. అది అందని ద్రాక్ష మాకు. అయితే నేను నా పెదనాన్న కూతురు ఇద్దరం నేర్చుకున్నాం. పంచుమర్తి అనురాధ గారు అప్పుడు మేయర్గా ఉన్నారు, ఆవిడ చేతుల మీదుగా మేము ఆ సర్టిఫికెట్స్ తీసుకున్నాం. అలా నేను నేర్చుకున్న కోర్సుని ఈ రోజు వరకు దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటా, కొత్తగా అప్డేట్ అవుతా. నేనే సొంతంగా పార్లరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఒక 47 మందికి నేను ఫ్రీ కోచింగ్స్ ఇచ్చి జాబ్స్ ఇప్పించాను. కార్పొరేటివ్ బ్యూటీ పార్లర్స్లో పెద్ద బ్రాండ్స్లో జాబ్స్ ఇప్పించాను. దీనికి గాను నాకు 2004 డిసెంబర్లో బెంగళూరులో నాకు సైవా అవార్డు వచ్చింది. సౌత్ ఇండియన్ ఉమెన్స్ అచీవర్ అవార్డు ఇచ్చారు నాకు. నేను అక్కడ కూడా నా టెస్ట్ మనీ చెప్పాను. అంటే ఎలా చూడొచ్చు అమ్మా, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కానీ లేదా యువతకి ఏ విధంగా ఉపయోగపడాలని కంపెనీస్ విషయంలో కానీ ఎలా ఉంది అసలు పనితీరు చంద్రబాబు నాయుడు గారిది? ఆయన చేసింది ఏంటి అంటే, ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంట్లో కూర్చొని గరిట తిప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ చదువుల ప్రకారం, మీ స్టేటస్ ప్రకారం మీరు వృత్తి విద్యా కోర్సులు నేర్చుకొని డెవలప్ అయ్యి డబ్బులు సంపాదించడం, పేదరికంలో బతకకుండా ఉండడం, ప్రతి ఆడపిల్ల ఆత్మగౌరవంతో బతకడం నేర్పించాడు ఆయన. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. అప్పుడు నేను చాలా టీనేజర్ని. నేను ఆయన ఈ కోర్సులు పెట్టినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. వాస్తవంగా అప్పటి వరకు మా నాన్న వాళ్ళు వీళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నవాళ్ళు. నేను టీడీపీ పార్టీ ఆయన పెట్టిన పథకాలు కానీ ఆయన చేసినవి కానీ నాకు చాలా సంతోషాన్ని అనిపించింది, ఇంకా ఎంకరేజింగ్గా అనిపించింది. డ్వాక్రా మహిళలకు 99వ సంవత్సరంలో డ్వాక్రా గ్రూపులు పెట్టడం, ఆడవాళ్ళు పొదుపులు చేసుకోవచ్చు, మగవాళ్ళకి చేయి చాపి డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. అలాగే ఆడవాళ్ళకి ఇల్లులు ఇవ్వాలంటే ఆడవాళ్ళ పేర్ల మీద ఇల్లులు ఇవ్వడం కానీ, ఆడవాళ్ళు స్వయంగా వాళ్ళు కష్టార్జితం చేసుకొని మగవాడు తాగుబోతోడైనా రోడ్డు మీద తిరిగినా వాళ్ళు బిడ్డలను పోషించుకోవడానికి కానీ, ఆ పిల్లల్ని చదివించుకొని ఉద్యోగాలు నిలబెట్టుకోవడానికి కానీ ఆయన వెన్నుతట్టి ధైర్యాన్ని ఇచ్చాడు. ఇది మాత్రం నేను చాలా జెన్యూన్గా చెప్తున్నాను. ఈ విషయం మాత్రం ఒక దరిద్రపు రేఖకి దిగువన బ్రతికిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం మధ్యతరగతి వాళ్ళగా తలెత్తుకొని బతకడానికి ఆయన ఎంతో సపోర్ట్ని ఇచ్చాడు. లిటరల్లీ నాకైతే కన్నీళ్ళు వస్తున్నాయి. ఆయన ఆ టైంలో మాకు ఇచ్చిన సపోర్టు ఇవాళ నేను ఒక 10 మందికి దారి చూపించగలుగుతున్నా. ఒక వ్యభిచార కూపంలో ఒక ఆడపిల్లలు వెళ్లకుండా వాళ్ళని నేను తీసుకొని ఒక ఎన్జిఓ ఫామ్ చేసుకొని ఆ ఎన్జిఓ తరపున నేను ఆ బిడ్డలకు సహాయం చేయగలుగుతున్నా. ఒకప్పుడు నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నేర్చుకున్న కోర్సులు ఇవాళ నేను ఆ పిల్లలకి నేర్పించుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించగలుగుతున్నా. అంటే ఆయన నాకు ఇచ్చిన మనోస్థైర్యం అలాంటిది ఆ రోజున. అది నేను ఎలా అయితే ఏ స్థితిలో నేర్చుకున్నానో అదే స్థితిలో వాళ్ళకి నేర్పించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో నేను అలాంటి పిల్లల దగ్గరికి తీసి కోర్సులు నేర్పిస్తాను. చంద్రబాబు నాయుడు గారు వల్ల మేమే లబ్ధి పొందాము అని మీరు మాట్లాడుతున్నారు, కానీ వైసీపీ వాళ్ళు ఏంటి, చంద్రబాబుని అసలు ప్రజలు పట్టించుకోవట్లేదు. చంద్రబాబు మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ మాది, అసలు చంద్రబాబు ఏం చేశాడు మహిళలకి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆయన చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. వైఎస్ జగన్ గారి పరిపాలనలో మన ఎస్సీ కార్పొరేషన్ లోన్ అనేది మేము ఎరగం. ఎక్కడికి వెళ్ళినా కలెక్టర్ బంగ్లా దగ్గర కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్లు పెట్టుకున్నా, ఎస్సీ కార్పొరేషన్ లోన్లకు బ్యాంకులకి వెళ్ళినా, అమ్మ ఈ విధులు వేరే చోటకి మళ్ళించబడ్డాయి, అమ్మ ఎస్సీ కార్పొరేషన్లో నిధులు లేవని చెప్పారు. మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. మేము ఎలా బతకాలి? ఇప్పుడు ఒక పని నేర్చుకున్నాం, దాన్ని మేము డెవలప్ చేసుకోవాలి అంటే మాకు కొంచెం ధన సహాయం కూడా కావాలిగా. మాకు ముష్టేయొద్దు, మాకు అప్పు ఇవ్వండి, మేము తీర్చుకుంటాం. మాకు ఉచిత పథకాలు వద్దు, మమ్మల్ని అడుగు తినే వాళ్ళకన్నా అద్దుమానంగా మమ్మల్ని చేయొద్దు. మేము ధైర్యంగా నిలబడడానికి మాకు సహాయం కావాలి. జగన్ గారి పరిపాలనలో ఎస్సీ కార్పొరేషన్ లోన్ అనేదే లేదు. ఎవరికైనా బాధ కలిగినా కూడా నేనేం చేయలేను, ఇది వాస్తవం ఒప్పుకొని తీరాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, నా ఎస్సీలు అందరూ నా మేనమామలు నా అక్క చెల్లెలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు కదా మరి గతంలో. ఎస్సీల మీద ఆయనకి సవితల్లి ప్రేమ ఉందండి, ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎస్సీలు నా మేనమామలు అనేది ఇదంతా ఒక వర్గాన్ని ఆయన దగ్గర చేసుకోవడానికి మాట్లాడిందే కానీ ఎస్సీ వాళ్ళని డెవలప్ చేయాలనే చిత్తశుద్ధి అయితే ఆయనకి లేదు, ఆయనకి ఖచ్చితంగా లేదు.
ఎస్సీల్లోనే 2 వర్గాలుగా క్రైస్తవులు హిందువులు అని పెట్టి కూడా ఎస్సీ వాళ్ళే కొట్టుకు సచ్చేటట్టుగా గొడవలు చేసింది కూడా ఆ పరిపాలనలోనే. ఆయనకైతే ఎస్సీల మీద ప్రేమ లేదండి. మరి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి, ఈ 19 నెలల పరిపాలన గురించి మీరు చెప్పాలంటే అసలు ఏం చెప్తారు మీరు? డెవలప్మెంట్ ఏం జరుగుతుంది అసలు? డెవలప్మెంట్ బాగానే జరుగుతుందండి. మారుమూల గ్రామాల్లో కూడా మంచినీళ్ళు అందుతున్నాయి, రోడ్లు పడినాయి, రవాణా జరుగుతుంది. బ్యాంకులు ఇప్పుడు పిలిచి లోన్లు ఇస్తున్నారు. డోక్రా లోన్లు కూడా కొత్తగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక పర్సన్కి 2 లక్షలు డోక్రా లోన్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఒకప్పుడు 50,000 ఇవ్వడానికే భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంకా ఆడవాళ్ళు డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో 2 లక్షల వరకు కూడా వ్యక్తిగత లోన్లు కూడా ఇస్తున్నారు. డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. కాకపోతే ఉచితంగా బస్ ప్రయాణాలు అవి పెట్టారు కదండి, అది నాకైతే నచ్చలేదండి. దాని గురించి మీరు ఒకసారి పునరాలోచన చేసుకుంటే బాగుంటుంది అనిపించిందండి. మేడం, మరి అమరావతి గురించి ఏం చెప్తారు మీరు అసలు? ఇంకా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని చెప్పి మాట్లాడారు. మరి ఏం చెప్తారు మీరు? బెంగళూరు ప్యాలెస్లో కూర్చోలేదండి చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి వైజాగ్ మీద కొండలు తవ్విచ్చేసి కోటలు కట్టించలేదండి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ వాంబే కాలనీలో వరదలు వచ్చినప్పుడు ఆయన వృద్ధుడు అయ్యుండి కూడా రబ్బర్ ట్యూబుల మీద అవి పంచర్ పడితే ఆయన ప్రాణానికి కూడా ప్రమాదం అవుతుంది. అయినా కూడా ఆయన జనాలకి ఎలా బతుకుతున్నారు ఏంటి అని అర్ధరాత్రులు ఇళ్ళకి వెళ్ళకుండా, మనకు తెలుసండి 70 ఏళ్ళు దాటితే ఆ మనిషి ఎలా ఉంటారని. మన తండ్రి స్థాయి మనిషి బిళ్ళలు వేసుకోకుండా, టాబ్లెట్లు వాడకుండా, రెస్ట్ తీసుకోకుండా అహర్నిశలు అధికారులతో కూర్చొని పరిపాలన చేశాడు కదా. ఆ టైంలో మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అప్పుడు మనుషుల బాధలు కనిపించలేదా సార్? మీరు ఒక్కసారైనా వచ్చి ఎలా ఉన్నారని అడిగారా? మీరు రైతులు దెబ్బతిన్నప్పుడు కూడా మీరు మంటపాల్లాగా కట్టించుకొని వరిని దగ్గరికి తెప్పించుకొని పరీక్షించారండి. మరి ముసలాయన బురద గుంటల మీద కాలువ కట్టలు దాటుకుంటా వెళ్ళి రైతులను పరామర్శించి వాళ్ళకేం సహాయం చేయాలని అధికారులకు పురమాయించారు కదా సార్. వరదలు వచ్చినప్పుడు బురదల్లో తిరిగినప్పుడు ఆయన యువకుడిలాగా తిరిగాడండి. మరి చంద్రబాబు నాయుడు గారు తిరిగిన దానిలో జగన్ గారు పోలిస్తే చిన్నపిల్లాడే కదండి. జగన్ గారు వచ్చి కూడా తిరిగారంట, ప్రజలతో మమేకం అయ్యారంట, ₹1 కోటి కూడా ప్రకటించారంట కదండి కథలో మీ బాంబే కాలనీలో. సార్ ప్రకటించారు సార్, ఇచ్చింది ఇది సార్. నేను కూడా ప్రకటిస్తాను సార్, ఒక 2 లక్షలు 2 కోట్లు నేను ఇస్తానండి నా తరపు నుంచి అని ప్రకటిస్తాను సార్. అది అమలు చేయాలి కదా సార్. అమలు చేస్తేనే కదా తెలుస్తుంది. మరి ఎలా అంటే నేను చెప్పేది ఏంటంటే సమాచార హక్కు చట్టం కింద ఇప్పుడు మేము అప్లై చేసుకున్నాం అనుకోండి, ఆ వరదల సమయంలో ఎవరు ఎంత డబ్బులు ఇచ్చారనేది మాకు తెలుస్తుంది కదండి. సామాన్యుడు మాత్రం జ్ఞానం లేనోడు కాదండి, చాలా తెలివిగలవాళ్ళు. అందులో విజయవాడ ప్రజలు రాజకీయ పరంగా ఇంట్లో గరిట తిప్పుకునే ఆడది కూడా చెప్పగలదండి. కానీ నీటి మూటలండి ఆయన మాటలు మాత్రం, జగన్ గారి మాటలు నీటి మూటలు.